ఆంజనేయ ధ్యాన యోగ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేట తడికలబడి ఆవరణలో 82వ చిల్డ్రన్ యోగా శిబిరం ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరం నందు పెద్దలకు పిల్లలకు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఏసీపీ ముప్పాళ్ల శ్రీరామరాజు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రావ్యాస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చందు, డాక్టర్ నళిని వైద్య పరీక్షలు చేశారు. మన ఇల్లు వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు మురళి వితరణతో ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కిషోర్ గురుజీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. హెచ్ఎం శివనాగరాణి సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరం నందు తల్లం సుబ్బారావు, కన్వీనర్ సూర్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి 82వ చిల్డ్రన్ యోగా సందర్భంగా పిల్లలందరికీ అలాగే పురజనులకు కూడా దంత వైద్యానికి సంబంధించినటువంటి ఉచిత మెడికల్ క్యాంపు మందులు ఇవ్వటము, వైద్యం చేయటము ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ గారు చందు శివ గారి మిస్సెస్ నళిని గారు మా యోగ సభ్యులు. నళిని గారు వివాహానికి ముందే ఆమె యోగ సభ్యురాలు. ఆ తర్వాత మన క్యాంపుల్లో డాక్టర్ గారు, నళిని గారు ఇద్దరు కలిసి ఈ రోజున క్యాంపులో పాల్గొంటున్నారు. పిల్లలకి పూర్తిగా వైద్యము, సిమెంట్ పెడతాము, ఏదన్నా పగుళ్ళు అట్లా ఉన్నా కూడా అవన్నీ కూడా ఉచితంగా వైద్యం చేస్తున్నారు. కొన్నూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేస్తున్న కిషోర్ గురూజీ గారితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి యొక్క యోగా తరగతులకు అటెండ్ అవుతూ స్వామి నాకు వీలున్నప్పుడల్లా వాళ్ళ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ చిల్డ్రన్ యోగా వల్ల పిల్లలకు ఈ చిన్న వయసులో దంతాల గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకోలే, అన్ని విషయాలకు సకల రోగాలకి దంతాల యొక్క సంరక్షణ వల్ల కూడా చాలా రోగాలు అరికట్టబడతాయి. మనం తీసుకున్న ఆహారంలో ఏమైనా పార్టికల్స్ మిగిలిపోతే వాటి శుభ్రం చేసుకోకపోతే వచ్చే నష్టాలు అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.